కేసీఆర్ గారి నాయకత్వం, జై సంజయ్ అన్న, సంజయ్ అన్న నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై సంజయ్ అన్న. జగిత్యాల నియోజకవర్గ పలు గ్రామాల నుంచి అదేవిధంగా జగిత్యాలలోని 29వ వార్డు నుంచి కూడా నాయకులు ఓటర్లు వచ్చి కలవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి చూసి ఓట్లు వేస్తానని చెప్పి చాలా స్పష్టంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా రాము గారు, ముదిరా సంఘ అధ్యక్షులు, మిగతా నాయకులందరూ కూడా చెప్పినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లేయడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరగడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలను తెర మీదకి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని, మహిళలకు బస్సు ఫ్రీ అని, సిలిండర్ 500 అని, అన్నిటికంటే మించి గ్రామాలలో క్వింటాలకు 500 రూపాయలు మద్దతు ధర పైన బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇక్కడ ఏదో గొడవల మీద రాతలు కాదు, స్వయాన రాహుల్ గాంధీ గారు జగిత్యాలకు వచ్చి 5 పదాలు చెప్తే 25 పదాలు చెప్పిండు జీవన్ రెడ్డి గారు అని చెప్పి రాహుల్ గాంధీ గారే కేరళలో ఇక్కడ సభలో చెప్పాడు. అంటే ప్రతి దాంట్లో మద్దతు ధర మీద 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇస్తామని చెప్పి జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో, వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు పీసీ అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, జగిత్యాల చౌరస్తాలు చెప్పారు. దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఏదైతే వరిధాన్యం ఇవన్నీ కూడా పంటలు కొంటున్నారో వాళ్ళందరికీ కూడా 500 చొప్పున బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా మరి ఏదైతే 2 లక్షల రుణమాఫీ అన్నారు, 1 లక్ష వరకే మేము చేస్తామన్నాం. దాదాపు 70% మందికి చేసినాం. ఇంకో 20-30% ఉన్నది. వాళ్ళకు కూడా త్వరగా చేయాలని చెప్పి కోరుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు జగిత్యాల ప్రాంత అభివృద్ధి చూసి మేము గెలిపించామన్నారు. వాస్తవం ఇవాళ జగిత్యాల పట్టణం చూస్తే ఇవాళ తమ్ముడు మంచినీళ్ళ ఏరియా, అక్కడ జాతీయ రహదారిని వెడల్పు చేయించడం, దాంట్లో నేనే రిప్రజెంట్ చేసిన దానికి పూర్తి స్థాయిలో నా దగ్గర ఆధారాలు కూడా పెట్టి 18.5 కోట్లు మంజూరు చేయించుకొచ్చిన. డైరెక్టర్ జనరల్ నేషనల్ హైవేస్ కృష్ణప్రసాద్ గారితో పర్సనల్ కలిసి యాక్సిడెంట్ అయి చాలా చనిపోతున్నాయండి. అక్కడ డివైడర్ చేసినాం, చెరువు బాగా చేసినాం, పార్క్ చేసినాం, జిమ్ములు చేసినాం, మార్కెట్ తయారీ చేస్తున్నాం, శ్మశాన వాటిక మంచిగా చేసినాం. అంటే ఈ రకంగా మనం గాంధీనగర్ ఏరియా అవన్నీ అభివృద్ధి చేసుకొచ్చినాం. దవాఖాన మంచిగా చేసుకున్నాం. ఇస్లాంపురం పోతే బస్సు దవాఖాన మంచిగా చేసుకున్నాం. అన్ని రోడ్లు వేసినాం. ఇస్లాంపురంలో బడి మంచిగా చేసినాం. బీటు బజార్కి పోతే మార్కెట్ మంచిగా చేసుకున్నాం. తీన్కనిదికి పోతే మొత్తం మంచినీళ్ళ పైప్ లైన్ వేసి డబల్ రోడ్ చేసేసినాం. జమాబాద్ దానికి బ్రహ్మాండమైన రోడ్ వేసినాం. కిలాకు ఒక అందాన్ని తెచ్చినాం. అక్కడ మంచి జిమ్ చేసుకున్నాం. ఆ ముస్లింల కమ్యూనిటీ హాల్ కట్టించినాం. హజారీ మసీద్ దగ్గర అక్కడ కూడా, ఇక్కడ ముదిరాజులకు కట్టించినాం, ఎస్సీలకు కట్టించినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్త బస్ స్టాండ్ ప్రాంతం చూస్తే కొత్త బస్ స్టాండ్ మంచిగా చేసినాం 75 లక్షలతో. బయట రోడ్ పెద్దగా చేసినాం, చౌరస్తా మంచిగా చేసినాం, టవర్ దిక్కు రోడ్ వేసుకున్నాం, పైప్ లైన్ వేసుకున్నాం, టవర్ మార్కెట్ మంచిగా చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రాలేదు, చాలా బాధగా ఉంది. కానీ జగిత్యాల అభివృద్ధి అసలు జగిత్యాల టవర్కి వెళ్ళి తహసీల్ చౌరస్తా బండి పోరకపో, ఆటో పోకపో, ఇలా కార్లు పోతుంది, వ్యాపారాలు పెరిగినాయి. తహసీల్ చౌరస్తా పెద్దగా చేసుకున్నాం, పాత బస్ స్టాండ్ పెద్దగా చేసుకున్నాం, స్కూల్ మంచిగా చేసుకున్నాం, హాస్పిటల్ మంచిగా చేసుకున్నాం, రామటాకీస్ దగ్గర మంచి కాలేజ్ మంచిగా చేసుకున్నాం, గోడ అంజింగడ మోర్లు మంచిగా కట్టుకున్నాం, రైతు బజార్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా కాలేజ్ ఎస్కేఆర్ విద్యానగర్కి పోతే అక్కడ కాలేజ్ మంచిగా చేసుకున్నాం, రన్నింగ్ ట్రాక్ చేసినాం పిల్లలకు, అక్కడ మంచి జిమ్ చేసినాం, లోపల రూమ్లు కట్టించినాం మహిళలకు. అంటే ఈ రకంగా గోలపల్లి రోడ్డు పోతే అటు రోడ్ బాగా చేసి ఆ గ్రౌండ్ బాగా చేసినాం. ఇట్లా ఎడదిక్కు చూసినా కానీ పట్టణానికి నలుమూలల గోవిందపల్లి పోతే ఆ రోడ్ బాగా వేసుకున్నాం. ఇటు అమరవీరుల స్తూపం పార్క్, ప్రభుత్వ ఆసుపత్రి, అంటే జగిత్యాల పట్టణాన్ని నలుమూలల
అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం జరిగింది. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మరి ఇన్ని రోజులు ప్రశ్నించే గొంతుకన్నారు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మరి భారీగా నిధులు పోటీపడి తీసుకురావాలి. జైత్యాలకు దాదాపు 1000 కోట్లు తీసుకొచ్చిన 1000 కోట్లు తెచ్చినాం కాబట్టి పోటీపడి తీసుకురావాలి. కాంగ్రెస్ నాయకులు నేను కూడా పోయి అడుగుతా గట్టిగా, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా విషయాలపైనే మాట్లాడదాం, అన్నిటికీ అడ్డం దిడ్డం మాట్లాడకుండా. మరి ప్రభుత్వం పనిచేసింది కాబట్టి గెలిపించారు. జగిత్యాల పట్టణం